ఫ్రెండ్స్, వచ్చే ఎండాకాలం మీరు ఇంట్లోనే అంటే హోమ్ మేడ్ బాదాం మిల్క్ ఆర్ లస్సీ ఓకేనా, అవి ప్యాక్ చేయాలంటే ఈ విధంగా మీరు ప్యాక్ చేయొచ్చు. మీరు చూసుంటారు విజయ డైరీ కావచ్చు, సంగం డైరీ, ఇలా రకరకాల డైరీ లస్సీ అనేది గ్లాస్లో వస్తుంది. సేమ్ ఈ విధంగా సీల్ అయి ఉంటుంది, చూసారు కదా. సో మనం స్ట్రాతో పైప్ టైప్లో స్ట్రా ఇచ్చి ఉంటారు కదా, జస్ట్ మనం ప్రెస్ చేయగానే హోల్ పడి లోపలికి స్ట్రా వెళ్తుంది, తాగుతూ ఉంటాం. మీరు ఆల్మోస్ట్ అందరూ చూసే ఉంటారు. ప్యాకెట్ కాకుండా గ్లాస్ టైప్ నేను చెప్పేది. సేమ్ మనం కూడా అంటే లస్సీ అని కాదండి, బాదాం మిల్క్ కూడా మనము ఈ విధంగా అంటే కప్పు కాస్త పొడవుది అనమాట, గ్లాస్ టైప్లో ఉంటుంది కదా, దాంట్లో మనం సీల్ చేయొచ్చు. రెండోది, నార్మల్గా బాదాం మిల్క్ వచ్చే బాటిల్ కన్నా కూడా దీంట్లో మనకి కాస్ట్ అనేది తక్కువ అవుతుంది ఓకేనా. రెండోది, మీరు లోకల్గా దీన్ని మార్కెట్ చేసుకోవచ్చండి, మంచి ప్రాఫిట్. ఈ మిషన్ చూసుకుంటే మీకు మిషన్ కాస్ట్ మీకు ఒక 3 లక్షల వరకు మంచి మిషన్ అయితే దొరుకుతున్నాయి. అంటే ఇప్పుడు నిమిషానికి ఒక 20-30 కప్పులు ప్యాక్ చేస్తుంది అనుకోండి, అది మీరు ఒక 3.5-4 లక్షల లోపు వచ్చేస్తుంది. అదే నిమిషానికి ఒక 50 కప్పులు 100 కప్పులు అలా ప్యాక్ చేస్తుంది అనుకోండి, కాస్ట్ ఎక్కువ ఉంటుంది. సో మీరు ఒక 3 లక్షలు పెట్టుకుంటే ఈజీగా గంటకి ఒక 1500 నుంచి 2000 కప్పుల వరకు ప్యాక్ చేసే మిషన్స్ అయితే ఉన్నాయి ఓకేనా. కాకపోతే అవే సరిపోతాయి. మనం 8 అవర్స్ మెషిన్ నడిపినా మీకు ఈజీగా 16,000 10,000 నుంచి 16,000 కప్పులు, ఒక్క కప్ మీద ₹1 మార్జిన్ పెట్టుకున్నా కూడా 16,000 కప్పులు మీద 16,000 రూపాయలు ప్రాఫిట్ అనమాట. ఇంత ప్రాఫిట్ దేంట్లో వస్తుంది? నెక్స్ట్, మీరు కొంటారా అంటే మీకు వచ్చే డౌట్, మనం అలా హోమ్ మేడ్ చేశామంటే ఇప్పుడు ఫుడ్ లైసెన్స్, GST, ట్రేడ్ లైసెన్స్ అన్నీ తీసుకొని హోమ్ మేడ్ ఈ విధంగా తయారు చేస్తే కొంటారా అంటే ఇక్కడ ఒకటేనండి. ఫస్ట్ ఒక చిన్న పరిశ్రమ, హోమ్ మేడ్ అంటే ఈ మిషన్ ఇంట్లో పెట్టుకొని తయారు చేయము, ఫస్ట్ చిన్న పరిశ్రమ స్టార్ట్ చేస్తాం. కాకపోతే ఇప్పుడు ప్రముఖ డైరీలు ఇచ్చే మార్జిన్ కన్నా మనం ఎక్కువ ఇస్తాం. రెండోది, మన మెయిన్ కాన్సెప్ట్ బాదాం మిల్క్ అనమాట ఓకేనా. బాదాం మిల్క్ డైరీలది ₹30 ఉంది, కానీ బయట ₹20కే బాదాం మిల్క్ దొరుకుతుంది, నార్మల్ బాదాం మిల్క్ చెప్తున్నాను. కనుక మీరు ఎక్కువ మార్జిన్ ఇస్తే ప్రముఖ డైరీ వాళ్ళు ఎక్కువ ఇవ్వరు మార్జిన్ అనేది, వాళ్ళకన్నా మనం ఎక్కువ మార్జిన్ ఇస్తే మన దగ్గర తీసుకుంటారు. టేస్ట్ నచ్చితే కంటిన్యూగా మార్కెట్లో ఉంటుంది. ఎండాకాలం ఎక్సలెంట్గా క్లిక్ అవుతుంది. పట్టణ ప్రాంతాల్లో, పల్లె ప్రాంతాల్లో ఎక్కడైనా ట్రై చేయొచ్చు చక్కగా. మీరే ఫస్ట్ మీ దగ్గర స్కూటర్ ఉంటే దాని మీద TVS 50 వాటి మీద ఫస్ట్ మీరు వేయొచ్చు. తర్వాత మనుషుల్ని పెట్టి వాళ్ళ చేత ప్రతి షాప్స్కి వేసుకుంటూ రావచ్చు అనమాట. మెల్లగా మార్కెటింగ్కి ఒక మనిషిని పెట్టేశారంటే సరిపోతుంది. బిజినెస్ పెరిగే కొద్దీ 2, 3, 5 అలా మార్కెటింగ్ టీమ్ని పెంచితే మెల్లగా మీ జిల్లా వరకు కూడా దీన్ని తీసుకెళ్ళవచ్చు. ఈ మిషన్ మీకు గూగుల్లో కప్ ఫిల్లింగ్ అండ్ సీలింగ్ మిషన్ అని వెతకండి, అది ఇక్కడే దొరుకుతున్నాయండి మీకు. హైదరాబాద్, మహారాష్ట్ర అన్ని చోట్ల, కోయంబత్తూరు ఇటువంటి నుంచి అంటే ఇటువంటి ప్రాంతం నుంచి వాళ్ళు మెషిన్ తీసుకుని వచ్చి సప్లై అయితే ఇస్తున్నారు. చూడండి, ఫస్ట్ డెమో చూడండి, అక్కడికి వెళ్ళి అది ఏ విధంగా పనిచేస్తుంది ఏంది అనేది మొత్తం చూసుకొని మీ దగ్గర అంత బడ్జెట్ ఉంటే అప్పుడు